నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పండ్ల తోటల పథకాన్ని సద్వినియోగం చేసుకుని సన్న చిన్నకారు రైతులు అభివృద్ధిని సాధించాలి. పాలకోడేరు మండలంలో ఉద్బోధించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. మానవ మనుగడకు దోహదపడుతున్న మొక్కలు అత్తిలి మండలంలో పేర్కొన్న తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణ. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డిల కృషితోనే ఆంధ్రప్రదేశ్ సాధించిన ఘనమైన అభివృద్ధి తణుకులో స్పష్టం చేసిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి. ప్రతిభావంతమైన విద్యార్థినికి ఆర్థిక సహకారం అందించి ప్రోత్సహించిన తణుకు మానవత్వ స్వచ్ఛంద సేవా సంస్థ. P4 పథకం అమలులో అందరికన్నా ముందున్న పెంటపాడు మండలం కోరిమెల్లి గ్రామం ప్రశంసించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తూ పాలనలో ముందడుగు వేస్తున్న కూటమి ప్రభుత్వం. బి కొండేపాడు గ్రామంలో ప్రకటించిన నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి వలవల. అమ్మవార్ల ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్న అభివృద్ధి. గోపవరం గ్రామంలో ఆశాభావం వ్యక్తం చేసిన రాష్ట్ర మంత్రి కందుల. ఉండ్రాజరం మండలంలో కూటమి పాలనపై ప్రజాభిప్రాయాన్ని సేకరించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి. పెరవలి మండలం ముక్కామలలో ఘనంగా నిర్వహించిన వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. మణికపురం మండలంలో 1,26,00,000 రూపాయలతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్. కూటమి పార్టీల హామీలను అమలు చేయాలి. రావులపాలెం నిరసన సభలో పాల్గొని డిమాండ్ చేసిన వైసీపీ జిల్లా నేత జగిరెడ్డి. ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఏలూరులో అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన జిల్లా కలెక్టర్ వేటిసెల్వి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద సన్న చిన్నకారు రైతుల పొలాల్లో పండ్ల తోటల పెంపకం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చెదలవడ నాగరాణి కోరారు. జిల్లాలో పండ్ల మొక్కల పండుగ కార్యక్రమాన్ని ఉండి నియోజకవర్గ పరిధిలోని పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామంలో మంగళవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. జిల్లాకు 1,500 ఎకరాలు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. ప్రస్తుతం 450 ఎకరాలలో సన్న చిన్నకారు రైతుల వ్యవసాయ క్షేత్రాల్లో ఉద్యానవన తోటల పెంపకానికి ప్రారంభించుకోవడం జరిగిందని వెల్లడించారు. మామిడి, నిమ్మ, జామ, తైవాన్ జామ, సపోటా, కొబ్బరి, సీతాఫలం, దానిమ్మ, డ్రాగన్ ఆయిల్ పామ్, కోకో, గులాబీ, మల్లె, మునగ పంటల పెంపకానికి ఆసక్తి కలిగిన రైతులు వ్యవసాయ క్షేత్రంలో ఈ పథకం ద్వారా మొక్కలను నాటుకుని లబ్ధి పొందాలన్నారు. ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో పని చేసుకునేటట్టు వారికి ఒక గౌరవమైన వేతనాన్ని తీసుకునే విధంగా ఈ ఉపాధి హామీ పథకం కల్పించడం జరిగింది. ఇది ఎన్నో వేల కోట్ల మందికి వారి జీవితాల్లో వెలుగులు నింపుతుంది. ముఖ్యంగా అయితే ఇలాంటి ఉపాధి హామీ పథకంలో కొన్ని సస్టైనబుల్ వర్క్లు అంటే 4 కాలాల పాటు నిలిచే విధంగా రైతులకి, చిన్న సన్నకారు రైతులకి ప్రతి సంవత్సరం ఆదాయం ఇచ్చే వనరుగా మార్చడానికి ఆలోచన ఈ హార్టికల్చర్ ప్లాంటేషన్. మన గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ఎంతో ఇష్టంగా చేసే ప్రోగ్రామ్ ఇది. ప్లాంటేషన్ అన్నా కూడా అడవులు పెంచాలన్నా కానీ పేదవారికి లైవ్లీహుడ్స్ క్రియేట్ చేయాలన్నా వారు దానికి ఎంతో ఆసక్తిని, దానికి ఎంతో గౌరవాన్ని, విలువని ఇస్తారు. అందులో భాగంగా ఈ గ్రామంలోని రైతులు ముందుకు వచ్చి కోకోనట్ ప్లాంటేషన్ టేకప్ చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈ పథకం ద్వారా మన జిల్లాలో గత సంవత్సరం ఇంచుమించు 110 కోట్ల రూపాయల విలువైన ఉపాధి హామీ వేతనదారులకి వారి అకౌంట్స్ లో డైరెక్ట్ గా డబ్బులు వెళ్ళడం జరిగింది. అలాగే 50 కోట్ల విలువైన రోడ్లు మన జిల్లాలో వేసుకున్నాము. ఇలాంటి హార్టికల్చర్ ఇలాంటి వర్క్స్ చేసుకోవడం ద్వారా రైతులకి ప్రతి సంవత్సరం ఆదాయ వనరులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమంలో డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ కేసీహెచ్ అప్పారావు, ఏపీడీ పి సుజాత, గ్రామ సర్పంచి భూపతిరాజు వంశీకృష్ణరాజు, తహసీల్దార్ ఎన్ విజయలక్ష్మి, ఎంపీడీఓ రెడ్డిలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం బొండాడ గ్రామంలో కూడా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో పండ్ల మొక్కల పండుగ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి స్వాతి పాల్గొని రైతులకు అవగాహన కలిగించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి గుడ్ల మధుసూదనరావు, ఎంపీటీసీ గుత్తికొండ సత్యనారాయణ, తెలుగుదేశం నాయకులు దాసరి వెంకటరామరాజులు పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని తణుకు నియోజకవర్గ పరిధిలోని అత్తిలి మండలం పాలి గ్రామంలో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ మంగళవారం ప్రారంభించారు. ఈ మేరకు గ్రామ ప్రజలకు మేలు చేసే మొక్కలను నాటి మాట్లాడారు. అనంతరం గ్రామానికి చెందిన లూథరన్, జీడీఎం చర్చిలకు చెందిన యువకులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఒకే రోజు ఈ ఇద్దరి మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వీరు చేస్తున్న కృషి మన సమాజం ఎప్పటికీ మరువదన్నారు. ఈ గ్రామంలో మొట్టమొదటిసారిగా ఈరోజు మన వెంకటేశ్వరరావు గారు ఇప్పుడే చెప్తున్నారు, ఇప్పటి వరకు అంబేద్కర్ గారి, బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహాలు ఈ గ్రామంలో లేవు, ఇప్పుడే మొదటిసారిగా ఏర్పాటు చేశామని. ఈరోజు చాలా సంతోషం. వారు ఇద్దరు విగ్రహాలను కూడా ఒకే చోట ఏర్పాటు చేసుకుని ఒక సోదర భావంతో అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా నా చేతుల మీదుగా జరగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు అటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు యూత్ అందరూ కూడా వారిద్దరి జీవిత చరిత్రని మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం ఉన్నత స్థానానికి ఎదగడానికి కానీ, అదే 10 మందిని ప్రభావితం చేయడానికి కానీ, మన కుటుంబ ఆర్థిక నేపథ్యంతో నిమిత్తం లేకుండా ఇద్దరూ కూడా నిరుపేద కుటుంబాల్లో పుట్టినప్పటికీ కూడా వారి స్వశక్తితో ఉన్నత చదువులు చదివి ఈ దేశంలో అత్యుత్తమమైనటువంటి స్థానాలని ఈరోజు వారిద్దరూ కూడా ఆ స్థానాలకు వెళ్ళి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది జీవితాల మీద ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఈ కార్యక్రమంలో అత్తిలి తణుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు దాసం ప్రసాద్, కొండేటి శివ, ఎంపీపీ మక్క సూర్యనారాయణ, కూటమి నాయకులు పాల్గొన్నారు. కాగా పాలితో పాటు బల్లిపాడు గ్రామంలో ఎమ్మెల్యే ఇంటింటా పర్యటించి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలను వివరించి ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల వల్ల కలుగుతున్న ప్రయోజనాలను వివరించారు. ఈయన వెంట గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని తణుకులో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ముఖద్వారం ముందున్న ఆయన విగ్రహానికి మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొదట రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిలు ముఖ్యమంత్రులుగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ను అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చేశారన్నారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈయన పుట్టినరోజు మన ముందు లేకపోయినా ఆ మహానుభావుడు అకాల మరణం చెంది మరి ప్రజల గుండెల్లో, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఆయన ముఖ్యమంత్రిగా మాట తప్పని మడవం తిప్పని మనిషిగా ఏదైతే చెప్పారో చెప్పని కూడా చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ రోజున ఉచిత కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకుంటంలో కానీ, అలాగే ఆరోగ్యశ్రీ ఇవాళ ఆ రోజున ఆపరేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆస్తులు అమ్ముకోవాలో అప్పులు చేయాలో మరి ఎంతో ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా హార్ట్ ఆపరేషన్ చేయించి కార్పొరేట్ హాస్పిటల్లో తిరిగి ఇంటికి పంపించే కార్యక్రమం చేసిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి మరి ఆ రోజున చదువులు పేదవాళ్ళు కూడా డాక్టర్లు అవ్వాలి, పేదవాళ్ళు కూడా ఇంజనీర్లు అవ్వాలి, వాళ్ళ బతుకులు మారాలంటే చదువులే ప్రాధాన్యతని పేద వర్గాల వారికి చదువులకి ఫీజు రీయింబర్స్మెంట్ అందించిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారని, బలహీన వర్గాల్లోని పేదల వాళ్ళని ప్రయోజకులు చేసినది రాజశేఖర రెడ్డి గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అలాగే తనయుడు 2 అడుగులు ముందుకేసి ఇంకా పెద్ద ఎత్తున మరి చదివించే కార్యక్రమంలో ముందున్న మళ్ళీ ఇప్పుడు వెనకబడిపోయామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళ గుండెల్లోనూ నిలిచిపోయిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ప్రతి ఇంట్లోనూ ఆయన ఫోటో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు మారిశెట్టి శేషగిరిరావు, పంచాయతీరాజ్ విభాగ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, జిల్లా పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ఇండుగుబలి బలరామకృష్ణ, నాయకులు జల్లూరి జగదీష్, మేహర్ అన్సారీ, నూకల కనకదుర్గ, జంగం ఆనంద్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు ఉండబల్లి జానకి, నత్త కృష్ణవేణి, తేతలి మాజీ సర్పంచి కోట నాగేశ్వరరావు, ముఖ్య కార్యకర్తలు పైబోయిన యేసుబాబు, కోట స్వామీజీ, ముళ్లపూడి బాబూరావు, బిరుదుకోట చింతనలు పాల్గొన్నారు. కాగా పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూడా వైఎస్ జయంతిని నిర్వహించి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి జేజేలు పలికారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జి దిరిసిప రామకృష్ణ ఆధ్వర్యం వహించారు. చదువుల్లో ప్రతిభను సాధించి గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకోటి మార్వాడి యూనివర్సిటీలో బీకామ్ డిజిటల్ ఫైనాన్స్ కోర్సులో ద్వితీయ సంవత్సరం చదువుతున్న పేద విద్యార్థిని ఏళ్ల హర్షినికి అవసరమైన మొబైల్ ఫోన్ కోసం మానవతా సంస్థ తరఫున దాతలు చిట్టూరు సుజాత, కటారి శారదాదేవి, చేకూరి ప్రదీప్, పూసరపు గాంధీలు 10,000 రూపాయల చెక్కును మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు కడించర్ల రాజరాజేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థినిని ప్రోత్సహిస్తూ అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర అభివృద్ధి కమిటీ కన్వీనర్ డాక్టర్ కోడూరి రాధాపుష్పవతి, జిల్లా చైర్మన్ గమిరి రాంబాబు, స్థానిక మాజీ అధ్యక్షులు కటారి శారదాదేవి, ఆలపాటి సుబ్బారావు, కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు, కన్వీనర్ ఆనందం మస్తాన్ రావులు పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ బోళ్ల బులిరామయ్య జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 9వ తేదీన తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు సంస్థ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ కలగర వెంకటకృష్ణ, జి సుధాకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా క్లబ్ మాజీ అధ్యక్షులు మల్లిన అరుణసారథి ఆర్థిక సహకారంతో బుధవారం ఉదయం 10:30 గంటలకు మండల కేంద్రం పెరవలిలో గర్భిణీ స్త్రీలకు, బాలలకు ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు ఆయన చెప్పారు. అలాగే పౌష్టికాహారంతో పాటు పండ్లను కూడా అందజేయనున్నట్లు వారు చెప్పారు. ఈ అవకాశాన్ని పరిసర గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన P4 అమలులో తాడేపల్లిగూడు నియోజకవర్గంలోని పెంటపాడు మండలం కోరిమిల్లి గ్రామం ముందంజలో ఉంది. ఇందులో భాగంగా ఈ గ్రామంలో దాతల సహకారంతో నిర్మాణం పూర్తి చేసుకున్న డ్వాక్రా భవనం, వాటర్ ప్లాంట్లను ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. గ్రామానికి చెందిన చుండూరి సుబ్బారావు కుమారులు 2,25,000 రూపాయలను విరాళంగా అందజేసి సగంలో ఆగిపోయిన గ్రామ మహిళా సమాఖ్య భవనం పనులను పూర్తి చేశారు.
అలాగే పిచ్చుకల వెంకటేశ్వరరావు గ్రామస్తులకు రక్షిత మంచినీరు అందించాలనే సంకల్పంతో తన స్వంత నిధులతో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. వీరిని ఎమ్మెల్యే శ్రీనివాస్ అభినందించారు. ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూడకుండా దాతలు ముందుకు వచ్చి గ్రామంలో అభివృద్ధి పనులు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా కోరిమిల్లి, ఆకుతీగపాడు, దండగర్ర గ్రామాలలో మొక్కలు నాటారు. జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. కళ్యాణ్ గారు ఆశయాలతో ప్రతి గ్రామాన్ని గ్రామ స్వరాజ్యం రావాలి, ప్రతి గ్రామం బాగుంటేనే పట్టణాలు బాగుంటాయి, పట్టణాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది ఆలోచనతో చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఎక్కడైనా బయట ఒక సర్పంచ్గా వెళ్ళి చెప్పాలంటే వాళ్ళ రోడ్డు మేము వేయించామని చెప్పుకునే అవకాశం ఇచ్చిన ప్రభుత్వం ఇది. గత ప్రభుత్వం మీరు చేయలేరు, మళ్ళీ ఇప్పుడు చేస్తే విమర్శలు చేస్తూ ఉంటారు. మరి ఎందుకో నాకు అర్థం అవదు. ఈ గ్రామంలో P4లో భాగంగా చంద్రబాబు నాయుడు ఏదైతే ఆశించారో ఈ గ్రామం ముందంజలో ఉందని నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ డ్వాక్రా భవనం నిర్మాణానికి మరి సుండూరి సుబ్బారావు గారు కుమారులు మరి దాదాపుగా 2,25,000 ఖర్చు పెట్టి అసంపూర్తిగా ఉన్న ఈ భవనాన్ని మళ్ళీ అలంకరించి ఇది ప్రజల వినియోగంలో తెచ్చినందుకు వారి కుటుంబాన్ని కూడా మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి అదేవిధంగా ఇక్కడ వాటర్ ప్లాంట్ ఒకటి పెట్టించడం జరిగింది. పిచ్చుకల వెంకటేశ్వరరావు గారు వాటర్ ప్లాంట్ ఇచ్చి మంచినీరు తాగకపోతే రోగాలు నీరు నుంచే వస్తాయి కాబట్టి ఆ మంచినీరు ఫిల్టర్ వాటర్ని ఇచ్చే విధంగా ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన వారి కుటుంబ సభ్యులను కూడా మనందరూ ఆశీర్వదించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారి సహకారంతో ప్రతి గ్రామంలోని అభివృద్ధి చెందాలనే ఆలోచనతో పనిచేసే ప్రభుత్వం ఇది. మరి మనం ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఇవాళ చంద్రబాబు గారు నిరంతరం అందరినీ మీటింగ్ పెట్టి మంత్రుల్ని, ఎమ్మెల్యేలను అందరూ నిరంతరం ప్రజాసేవలో ఉండాలి, ప్రజల మధ్య ఉండే విధంగా ఉండాలని చెప్పి ఆయన ఆశయంతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి విలేజ్ని కూడా ఆదుకునే విధంగా ఏం కావాలని అడిగి చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, ఏపీ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, డిఎల్డిఓ ఎం ప్రభాకర్ రావు, డ్వామా పీడీ జి వికే మల్లికార్జునరావు, తహసీల్దార్లు ఎం సునీల్ కుమార్, టి రాజరాజేశ్వరి, జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల మండల ప్రెసిడెంట్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ అన్నారు. పెంటపాడు మండలం బి కొండేపాడు గ్రామంలో మంగళవారం జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇంటింటికి వెళ్లి గత ఏడాది కాలంలో అమలు చేసిన హామీలు, అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించారు. గ్రామ టీడీపీ ప్రెసిడెంట్ బొక్క శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ టైలర్స్ ఫెడరేషన్ ఆకాశం స్వామి, పార్టీ మండల ప్రెసిడెంట్ కిలపర్తి వెంకట్రావు, ఆలపాటి సాంబయ్య, వీరవల్లి గోపాలం, ఇంకా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తల్లికి వందనం పేరు చెప్పి ప్రజలంతా కూడా ఆనందోత్సాహాలతోటి ఆ కార్యక్రమాన్ని స్వాగతించిన పరిస్థితి. రేపు 21వ తారీఖున జూన్ ఈ నెల 21వ తారీఖున తప్పనిసరిగా మరి మీ దగ్గర అందరి దగ్గర తీసుకుని ఉంటుంటారు రైతులు అందరి దగ్గర ఆ కార్యక్రమం. దాంట్లో భాగంగా పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ ప్రోగ్రాంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో 20,000 రూపాయలు 3 దఫాలుగా ఇవ్వడానికి తీర్మానించుకున్న పరిస్థితి ఉంది. మొదటి విడత ఈ నెలలోనే జరుగుతుంది. ఉండి నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన కాళ్ల, పెదామీరం గ్రామాల్లో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతిని మంగళవారం నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ పార్టీ నాయకులు సాగిరాజు హరివర్మ ఆర్థిక సహకారంతో పేదలకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పెనుమత్స ప్రసాదరాజు, కొండేటి శివకుమార్, వేగేసిన జయరామకృష్ణరాజు, మండల అధ్యక్షులు గణేష్ రాంబాబులు పాల్గొన్నారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాకుండా మన రాష్ట్ర నియోజకవర్గ కేంద్రమైన ఉండిలో లయన్స్ క్లబ్ హాంగర్ ప్రోగ్రాంలో భాగంగా దాత కాగిత మహంకాళి సహకారంతో డొక్క సీతమ్మ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఈ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గాదిరాజు రంగరాజు, గాదిరాజు వెంకటేశ్వరరాజు, బుద్ధరాజు సుబ్బరాజు, సత్తి బ్రహ్మారెడ్డి, గొట్టుముక్కల రాము, పాలతీర్థపు నరసింహరావులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.